2 ఏండ్లకు ఒక్కసారి జరిగేటువంటి జాతర మేడారం జాతర. ఆ మేడారం జాతర గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమ్మక్క సారలమ్మ అసలు కథ ఏంటి? కుంకుమ భరణిలో ఎందుకు కొలుస్తారు? అక్కడ దేవాలయం ఎలా ఉంటుంది? మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తికెక్కింది. ఇక్కడ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తుంటారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించింది. అయితే మేడారానికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు దక్కింది? ఇక్కడి వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి జంపన్న వాగు యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు? ఈ మేడారం సమ్మక్క సారలమ్మను వనదేవతలుగా కొలిచేందుకు కారణాలను విశ్లేషిస్తే ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఒక దాని తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తూ ఉంటారు. అందులో ఏది నిజం? అదేవిధంగా చూసుకున్నట్టయితే మేడారానికి సంబంధించినటువంటి కథ ఏంటి? ఇక్కడ మనం తెలుసుకునేటువంటి ఒక కోణం నుంచి చూసుకుంటే, పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్ళిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులులు కాపలా మధ్యలో ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదొరలు గుడారానికి తీసుకెళ్ళి దాచారు. ఆ పాప గూడానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండ దేవతే ఆ రూపంలో ఉందని వారు నమ్మారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకి సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి అయినటువంటి మేడరాజు పెంచి పెద్ద చేశాడు. క్రీస్తు శకం 1260 నుంచి 1320 కాలంలో, అంటే కాకతీయులు ఏలుబడిలో ఇప్పటి జగిత్యాల జిల్లా ఆ ప్రాంతంలోని పొలవాసన అనే గిరిజన దొర మేడరాజాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఇతను తన మేనల్లుడు మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకి ఇచ్చి వివాహం చేశాడు. సమ్మక్క పగిడిద్దరాజు వీరిద్దరూ దంపతులు. వీరిద్దరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనేటువంటి 3 సంతానం కలిగారు. మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయ సామంతుడైనటువంటి ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు. కాకతీయులు సామంతునిగా ఉన్నట్టు శిస్తు కట్టకపోవడంతో తన మామ ఈ యొక్క మేడరాజుకు ఆశ్రయం కల్పించాడు. ఈ కోయ గిరిజనులు ఈ విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనేటువంటి ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై ఈ సమర శంఖం పూరించాడు. ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరుగుబడేందుకు సిద్ధమయ్యారు. ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయులు సేనలు దండెత్తాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది. ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు అంటే సమ్మక్క పగిడిద్దరాజు అల్లుడు ఈ విరోచితంగా పోరాటం చేశారు. కానీ కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణించారు. వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడే సంపెంగి వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ సంపన్న వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. తన కుటుంబ మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగాన్ని వచ్చి ఆ కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. విరోచితంగా పోరాటం సాగిస్తుంది. ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు. కానీ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్నటువంటి చిలకలగుట్టకు వెళ్ళి ఆమె అదృశ్యమైపోయిందని కథలుగా చెబుతారు. ఆ తరువాత చెట్టు కింద ఉన్న ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమ భరణి కనిపించిందంట.
ఆ తరువాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడంట. కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు. 2 ఏళ్లకొక్కసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందనేదే ఈ కథ యొక్క వివరణ. విస్తృతంగా ప్రచారంలో ఉన్నటువంటి కథ ఈ కథ. కుంకుమ భరణిలాగా సమ్మక్కగా భావించి అప్పటి నుంచి 2 ఏళ్లకొక్కసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది. ఈ దట్టమైన అడవులు కొండల మధ్యలోనే సమ్మక్క సారలమ్మలుగా కొలువై ఉన్నారు. 4 రోజులు ఈ జాతరలో భాగంగా గద్దెకెక్కిన దేవతలు చివరిగా వనప్రవేశం చేస్తారు. దీంతో ఈ జాతర ముగుస్తుంది. ఇది సమ్మక్క సారక్క ఈ యొక్క మేడారం జాతర యొక్క కథాంశం. మీరేమనుకుంటున్నారు? మీకు తెలిసిన కథ ఇదేనా? దీనిలో ఇది కథ అంటే కథలుగానే చెప్పుకున్నటువంటి ఇంకో కథన? మీకు తెలిసినటువంటి మరో కథ ఏమైనా ఉందా? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక అంశంతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెలవు.